నమస్తే అండి, నేను రజాక్. రాశి గారి ఫలాల మీద స్పందించినటువంటి రాశి గారు ఆ మాటలు ఎవరన్నారంటే అనసూయ గారు అన్నారు. రాశి గారిని ఉద్దేశించి అన్నారంటే ఆ రోజైతే ఆమె ఉద్దేశించి అనట్లేదు. జబర్దస్త్లో మన కమెడియన్ ఆది ఒక మాట అంటాడు, రాశి ఫలాలు అంటే ఇవి రాశి ఫలాలు కాదు, రాశి గారి ఫలాలని. దీనికి సంబంధించి ఆమె మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆమె రాశి ఫలాలు అంటే అది నాకు సంబంధించింది కాదు, కానీ రాశి గారి ఫలాలు అంటే నాకు సంబంధించిందే అని. ఎందుకు? ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ బాగా వైరల్ అయింది. సామాన్లోని మహిళల యొక్క వస్త్రాలకు సంబంధించి కావచ్చు, అంగాంగ భాగాలకు సంబంధించి కావచ్చు, ఈ మధ్యకాలంలో బాగా కొన్ని టాపిక్స్ వైరల్ అయితే వస్తూ ఉన్నాయి. మరి అనసూయ గారు సామాన్లు అన్నాడనో లేకపోతే కనుక ఇంకొక పదాన్ని మన శివాజీ గారు మాట్లాడాడు అని చెప్పేసి ఆయన మీద అంతెత్తు ఎక్కి కసుబుస్సులాడారు కదా. అలాగే నా బట్టలు నా ఇష్టం అన్నారు, అది మీ ఇష్టం. కానీ మీ మనోభావాలు ఏ విధంగా అయితే మీ బట్టలు మీ ఇష్టం అంటారో, మరి జబర్దస్త్ స్టేజ్ మీద రాశి గారిని ఉద్దేశించి సామాన్లు అన్నదానికే ఇంతలా గింజుకున్నారు. స్వయాన ఈ రోజున నన్ను అనసూయ గారు ఇలా అన్నారు, నాకు అనసూయ క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా ఆమె మాట్లాడారు అన్నమాట. యాజ్ ఎ ఉమెన్ గా అని చెప్పేసి ఆమె మాట్లాడింది. సో అదిగో రాశి ఫలాల్లో నేను లేను, రాశి గారి ఫలాల్లో నేను ఉన్నాను. She was talking about me. లేడీ జడ్జి ఎవరంటే రోజారెడ్డి గారు. అంటే వీళ్ళు కామెడీ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద వీడియోలు చేసేయచ్చు, కామెడీ జోకులు వేసేయచ్చు. కానీ వాళ్ళ మీద జోక్ వేస్తే మాత్రం వాళ్ళకి వెక్కలేనటువంటి ఫెమినిజం గుర్తొచ్చేసిద్ది. ఎక్కడ దాకా ఎందుకు? అనసూయ గారిని ఆంటీ అని ఒక పదం అనండి, ఆమెకి చిరెత్తుకు వచ్చింది. నన్ను ఎందుకు ఆంటీ అంటారు, నన్ను అనకండి అని చెప్పేసి అంటది, పేరుతో పిలవమని చెప్పేసి అడిగిద్ది. బట్ అలాంటప్పుడు రాశి గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి నేను అడుగుతాం కాదు, సామాన్యులు అడగడం కాదు, రాశి గారు అడుగుతా ఉన్నారు. నన్ను ఎందుకు ఈ విధంగా అవమానించినో ఆ జడ్జి కూర్చున్నటువంటి ఇప్పుడు రాశి గారితో సమాన నటి కనుక కదా మన రోజారెడ్డి గారు. మరి రోజారెడ్డి గారే ఈ రాశి గారి జోక్ మీద నవ్వారనమాట. అంటే ఇది వెళ్ళదనుకున్నారు రాశి గారి దాకా, మొత్తానికైతే రాశి గారి దాకా వెళ్ళింది. రాశి గారు కూడా స్పందించినారు. మరి అనసూయ గారు ఇప్పుడు బయటకు వస్తారా? అనసూయ గారు దీనికి సంబంధించి ఇప్పుడు స్పందిస్తారా? ఆమె యొక్క ఎలాంటి విధానంలో దీన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు? అసలుకి దీని మీద స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఒక మహిళని ఏమీ అనకపోయినా ఏదో అనేసాడు అన్నట్లుగా స్పందించినటువంటి అనసూయ గారు మరి ఈ స్థాయిలో ఒక మహిళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి భాగాలకు సంబంధించి ఈ విధంగా మాట్లాడితే మరి అనసూయ గారు స్పందించరా? స్వయాన రాశి గారు బయటకు వచ్చి ఈ స్థాయిలో ఆమె క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఆ నవ్వినటువంటి జడ్జిగా వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు అనసూయ గారు బయటకు వచ్చి క్షమాపణ చెప్తారా లేదా? రాశి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియాలో తీవ్రమైన స్థాయిలో ఆ అనసూయ గారికి కౌంటర్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రాశి గారు స్పందించిన తర్వాత మిమ్మల్ని ఆంటీ అంటేనే మీరు ఒప్పుకోరు, మిమ్మల్ని మీరు పదంతో పిలిస్తేనే మీరు ఏమాత్రం కూడా క్షమించరు, మీరు టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటిది నా వ్యక్తిత్వాన్ని ఎలా దిగజారుస్తారని చెప్పేసి ఈరోజు రాశి గారు అడుగుతా ఉన్నారు. అంటే మీరు మాత్రం ఏదైనా మాట్లాడవచ్చు, మీరు మాత్రం కామెడీ కోసం ఎవరి మీదైనా జోకులు వేసేవచ్చు, మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చమక్కులు పలికేయచ్చు. కానీ ఎదుటోడు ఒక మాట అంటే మాత్రం అసలు సామాను అనే పదాన్ని పట్టుకొని ఎంత రాద్ధాంతం చేసినారంటే, సామాన్ అంటే ఏంటి? ఇంట్లో ఉండే సామాను, ఆ కాంటెక్స్లో అన్నాడు అనుకుందాం, దాన్ని పట్టుకుని ఎంత రాద్ధాంతం చేసినాడు మీ అందరూ కూడా తెలిసింది కదా. మరి ఈ రోజున రాశి గారు రియాక్ట్ అయిన దానికి అనసూయ రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. లేదంటే గప్చుప్ సాంబార్ బుడ్డి, నాకేం సంబంధం లేదు, నేనేం మాట్లాడను, నాకేం తెలియదు అని అనుకుంటుందని చూడాలి. ఎందుకంటే ఏమో బయటకు వచ్చి డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంది రోజు రాశి గారు నన్నే అన్నారని చెప్పేసి. మరి చూద్దాం ఏం జరగబోతుందో.